మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా అవ్వాతాతల పెద్ద కొడుకుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం పరిషత్ కార్యాలయం ఆవరణలో కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛన్ మొత్తాన్ని 3,000కు పెంచారన్నారు. ఈ నెల నుంచే పెంచిన మొత్తాన్ని కూడా నియోజకవర్గంలోని సుమారుగా 40,000 మందికి అందజేస్తున్నామన్నారు. 1వ తేదీకే ఇంటికే పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేస్తున్నామన్నారు. పేదలకు మేలు చేస్తున్న జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే పేదలు గుర్తుకు వస్తారని, గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 33 లక్షల మందికి పెన్షన్లు అందజేశారని, కానీ ఈ ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది మాత్రమే అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీలు కనికరించాలని, కానీ ఈ ప్రభుత్వంలోని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ జగనన్న దేవుడని, ప్రాణం ఉన్నంత వరకు జగన్ కి ఓటు వేస్తానని, కొడుకులు చూడని సమయంలో పెద్ద కొడుకుగా చూసుకుంటున్నాడని, మాలాంటి వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. మీరు ఒకటి గమనించాలా, మళ్ళీ 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. వస్తారు ఇప్పుడు కళ్ళబెల్లు మాటలు చెప్పుకుంటూ. ఏం చెప్తారు తెలుసా చంద్రబాబు? మళ్ళీ అదే మొదటి పాట, నేను మీ ఇంటి పెద్ద కొడుకులా మీకు అండగా ఉంటా, ఈ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చూడడు, మీకేమి చెయ్యడు అంట. చేశారా లేదా అన్నది మీకు తెలుసు కదా. నిజం చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నా, జగనన్న ప్రభుత్వంలో మా కుటుంబాలతో మేము చాలా సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి ఒకసారి. మీరు మీ జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగిన వాళ్ళు అన్నా, నేను పెన్షన్ వచ్చిన వాళ్ళు అన్నా, మేము కూడా మేమంతా జగనన్న ప్రభుత్వంలో మేలు జరగని వాళ్ళంటూ లేరు. ప్రతి ఒక్క పేదవాడికి మేలు జరిగింది ఏదో ఒక రూపంలో. నీకు పెన్షన్ వచ్చిందా, నాకు చెయ్యూత వచ్చింది. నీకు చెయ్యూత వచ్చిందా, నాకు అమ్మఒడి వచ్చింది. నీకు అమ్మఒడి వచ్చిందా, నాకు రైతు భరోసా వచ్చింది. అన్నీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో చెయ్యూత, రైతు భరోసా, ఆసరా, పెన్షన్ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్ర, చేదోడు, రైతులు అన్నీ వచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. దానికి సాక్ష్యం మీరందరూ. ఎందుకంటే నేను అబద్ధం చెప్పాను అనుకో, మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. నేను చెప్పింది నిజమా కాదా? ఇక్కడ పథకాలు ఎవరైనా ఇస్తారు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో ఒక పథకం పెడుతుంది. కానీ జగనన్న పథకాలతో పాటు ఒక మంచి వ్యవస్థను మీకోసం ఇచ్చారు. మంచి వ్యవస్థ ఏంటా? మంచి వ్యవస్థ సరే, గత ప్రభుత్వాలు కూడా పెన్షన్ ఇచ్చాయి, కానీ అవ్వతాతలు అంటే నడవలేరు కదా, 60 ఏళ్ళు పైచిలుకోవాలి కదా. అలాగే భర్త లేని వాళ్ళు, ఏ ఆశ్రయం లేని వాళ్ళు కదా. అలాగే వికలాంగులు ఉన్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వెళ్ళలేరు కదా. వాళ్ళని గతంలో పెన్షన్ కావాలంటే ఆఫీసుల దగ్గర క్యూలు, నిజమేనా? కానీ ఆ అవస్థల నుంచి, ఆ ప్రయాసల నుంచి మిమ్మల్ని అందరినీ బయటపడేసి ఈరోజు ఒక వ్యవస్థను తీసుకొచ్చి, ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థను మీ దగ్గరికి తీసుకొచ్చి, పెన్షన్ అనేది 1వ తారీఖు అయ్యేసరికి మీ డోరు కొట్టి వాలంటీర్ వచ్చి మీ చేతిలో పెన్షన్ పెట్టి వెళ్తున్నారు. ఇది వ్యవస్థ. అంటే పథకంతో పాటు ఆ పథకాన్ని వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళ చేతికి అందుకోవాలనే ఒక మంచి మనసు జగనన్నకు ఉందనే కదా దీని అర్థం. అవునా? ముసలి వాళ్ళు
నిలబడకూడదు, క్యూలో నిలబడి ఇబ్బంది పడకూడదు. పాపం కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, చేతులు లేని వాళ్ళు ఉంటారు, కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, మాట రాని వాళ్ళు ఉంటారు, ఏ ఆధారం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి వెళ్ళి ఆ సచివాలయం దగ్గర, ఆ ఆఫీసుల దగ్గర గంటలు గంటలు నిలబడితేనే కానీ పెన్షన్ రాదు. అటువంటి వాళ్ళకి ఒక మంచి మనసుతో అండగా ఉండాలని ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తెచ్చి వాళ్ళకంటూ ఒక గౌరవ వేతనం ఇచ్చి మీకోసం, మీ యొక్క సౌకర్యం కోసం మీ ఇంటిగా వచ్చి పెన్షన్ తీసుకొచ్చేటువంటి విధానాన్ని జగనన్న తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర ఎలవేల్పు పైడితల్లి అమ్మవారు, మన విజయనగరం ఎలవేల్పు, మన సమరపాలమాంబ తల్లి, మన నియోజకవర్గం ఎలవేల్పు, మన ఎమ్మెల్యే మేడం గారికి చెబితే, మీ పెద్ద కొడుకు చెబితే, మీ మనవడు చెబితే వచ్చి ఝాన్సీ వాలంటీర్ ఝాన్సీ మీకు పెన్షన్ ఇస్తుంది. వాళ్ళకి ఏం ఆదేశాలు ఉన్నాయి